ఇప్పుడు ఇంకా కొత్త కేసు పెట్టారు నా పైన. కోర్టుకి వెళ్ళారు ఎర్ర బుక్ పైన. ఆ బుక్ నాడు మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి. ఇవన్నీ ఎవరిని బెదిరెత్తాడు? ఇప్పుడు దాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు అంతేగా. మీ చేత భయంతో ఉత్సవోహించే పూచి నాది. టన్నులు లెక్కనిస్తాను. భయం భయం. నాకైతే ఆ ఎర్ర పుష్పం పట్టుకుని నేను తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని అంటే కొత్త తెంగేస్తాను. తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. వారెంట్ ఇష్యూ చేసి నన్ను అరెస్ట్ చేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకు? ఈ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నా గనక. తీసేయి. అరే ఎందుకే మీరు అంత భయపడుతున్నారు? ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం అవట్లే. అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటానా? అరే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? అది నాకు అర్థం అవట్లే. ఇప్పటికీ అర్థం అవలే. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఎవరి పేర్లైతే పుస్తకంలో ఉందో ఏ నాయకుడు పట్టుకుని నా దగ్గరకు వచ్చినా వాళ్ళు నేను వదిలిపెట్టాను. ఒక్కసారి పుస్తకంలోకి ఎక్కితే వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకేం అపకారం చేశాను రా? అవసరమైతే జైలు కూడా పంపించడానికి నేను వెనకాడనని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అమ్మా నువ్వు ఉన్నావమ్మా? నేటి వార్తలో పిల్ల చచ్చిపోయిందని రాశారు. నువ్వని అపార్థం చేసుకున్నానే. అయ్యో. ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అయినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారులేండి, దొంగలు రాజ్యాలు వెళ్తారు, వేశ్యలు నీతులు చెప్తారు అని. ఇందులో దరిద్రం ఏంటంటే నీతులు కూడా మీరే చెప్తారండి. అదే అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపే. ఈ రోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారని దొంగ కేసుల్ని ఫైల్ చేసి ఫ్లాష్ బ్యాక్. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. విడుదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వు నన్ను తాకావా, నీకు చేరింది మరణం. హ్యాట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్ ఓటమిని రుచి చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు, మా నాయకుడు, మా బ్రాండ్. అరే గన్ను ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావా? ఖచ్చితంగా అన్నా, నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు. జగనన్న వెనక మేము సైనికుల్లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. జగదాంబ చౌదరి గారంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి
గుడివాడ గడ్డ కొడాలి అడ్డ అంటూ ఆయన వాడిన భాష యాస సరిగా లేదంటూ ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధంకండి. ఫిర్యాది అంజనా ప్రియ అనే ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. ఇప్పటి ప్రభుత్వ పెద్దలైన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ను అసభ్య పదజాలంతో దూషించారు అనేది ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన అభియోగం. అధికారిక కార్యక్రమాల్లోనూ అవమానకరమైన రీతిలో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారామె. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు